ప్రేమ రెడీ అయితూ ఉంటుంది. ఇంకా ధీరజ్ బయట కారు తుడుచుకుంటూ ఉంటాడు. అమూల్య కూడా రెడీ అయ్యి బయటికొచ్చి కాలేజ్‌కి వెళ్ళడానికి అక్కడ నించొని ఉంటుంది. మరోవైపు విశ్వ బైక్ రెడీ చేసుకొని, "ప్రేమ త్వరగా రా టైం అవుతుంది" అని ఇంటి ముందు నించొని ప్రేమని పిలుస్తూ ఉంటాడు తనని డ్రాప్ చేయడానికి. అమూల్య విశ్వకి సైగ చేస్తుంది. "నువ్వు తప్పుకో అన్నయ్య తీసుకెళ్తాడు కార్‌లో" అని సైగ చేయడంతో, "ఓహ్! బంగారం ఎంత క్యూట్‌గా చెప్తున్నావు" అని విశ్వ మురిసిపోతూ బైక్ తుడుచుకుంటున్నట్టు ఏదో రిపేర్ వచ్చినట్టుగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ బయటికొచ్చి "పదన్నయ్య వెళ్దాము" అని అంటూ ఉంటే, "ఎక్కడికమ్మా వెళ్ళేది? బైక్ పాడైపోయింది. స్టార్ట్ అవ్వట్లేదు" అని విశ్వ చెప్తూ ఉంటాడు. "మరిప్పుడు ఎలాగన్నయ్య? టైం అవుతుంది కదా" అని ప్రేమ అంటూ ఉంటే, "ఎందుకమ్మా చింతిస్తున్నావు? అక్కడ బావ ఉన్నారు కదా! బావ కార్‌లో డ్రాప్ చేస్తాడులే" అని విశ్వ గట్టిగా అంటూ ఉంటాడు. "ఎవడ్రా నీకు బావ? ఎవర్రా? బావ గీవ అన్నావంటే గూబ గుయ్యమంటుంది" అని ధీరజ్ విశ్వ మీదకే చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇంకా నర్మద, వేదవతి, అమూల్య వాళ్ళందరూ అక్కడే ఉంటారు. "రేయ్ ఆగరా, ఆగరా" అని ఎంత ఆపుతున్నా కూడా ధీరజ్ ఒక్కసారిగా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. "బావ, బావ, బావ" అని విశ్వ పిలుస్తూ ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ప్రేమ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది.